తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత లంకా దినాకరన్ ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ముఖ్యమంత్రి సమీక్షలు జరపవచ్చని నియమావళిలోనే ఉందని, దీనిపై విజయసాయిరెడ్డి అసంబద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆయన ఓసారి నియమావళి చదివితే ఏముందో తెలుస్తుందని హితవు పలికారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం సమీక్షలు జరుపుతుంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. Constituency or the state for any official discussion during the period of elections. అంటే ఎన్నికలు జరిగేటటువంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వచ్చేటటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ ఏదైనా స్టేట్ గవర్నమెంట్కి కానీ లేకపోతే ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అఫీషియల్ డిస్కషన్ చేయొచ్చా, రివ్యూస్ చేయొచ్చా అనేటటువంటి దాని మీద క్వరీ నెంబర్ 10 ఈ వెబ్సైట్లో వారే వేసి ఆన్సర్ ఇచ్చారు. సాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగే సమయంలో ఆ విధంగా రివ్యూ కానీ ఆఫీసర్స్తో కూర్చోకూడదు అని చెప్తూ వారు కొన్ని ఎక్సెప్షన్ని స్పష్టంగా తెలియజేశారు. దానిలోనే రాశారు క్వశ్చన్ నెంబర్ 10లో ఏమని రాశారంటే, exception will be when a minister in his capacity as in charge of the department concerned or the chief minister undertakes any official visit to a constituency in connection with the failure of law and order or a natural calamity or any such emergency. అంటే ఎన్నికలు జరిగే సమయంలోనే, ఇప్పుడు మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఎన్నికలు కూడా మొన్న 11వ తారీఖు పూర్తయినాయి, కానీ 11వ తారీఖు ముందు కూడా ఏదైనా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అవుతున్నటువంటి పరిస్థితులు కొనమైనా, లేకపోతే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, ఏదన్నా అత్యవసర పరిస్థితులు, ఏదన్నా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రజలకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్న ఆ కన్సర్న్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఆ డిపార్ట్మెంట్ వైజు రివ్యూ చేసి ఆ సమస్యల్ని పరిష్కరించాలి అని స్పష్టంగా ఉంది. కానీ ఒకవైపు రాయలసీమలో వడగండ్ల వానబడి స్వయాన ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు పోటీ చేసినటువంటి పులివెందుల ప్రాంతంలోనే అరటి తోటలు మొత్తం కూడా ధ్వంసం అయిపోతే ఆయన పోయి స్విట్జర్లాండ్లో సేదతీరుతుంటే, ఇక్కడ అటువంటి అంశాల మీద రివ్యూ చేస్తూ ఉంటే ఆ రివ్యూని కూడా చేయకూడదు అని ఒక రాక్షసానందం పొందేటటువంటి విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. ఏ కోడ్ చెప్పింది? ఏ కోడ్కి వ్యతిరేకం ఇది? మరి మేము ప్రశ్నిస్తున్నాము ఇవాళ. క్వశ్చన్ నెంబర్ 10లో ఏదైతే ఉందో దీని మీద అవగాహన లేకుండా చేశారా? అలాగే దానికి కనెక్షన్గా మళ్ళీ ఇంకొకసారి చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 29లో కూడా హౌ ద గవర్నమెంట్ మే మీట్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆర్ అన్ఫోర్సీన్ కెలామిటీస్ వెన్ దెర్ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఫర్ అనౌన్సింగ్ ద వెల్ఫేర్ మెజర్స్. అంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు మనము ముందుగా అంచనా వేయకుండా వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేదానికి, అటువంటి అంశాల్లో ఎదుర్కొనేదానికి స్పష్టంగా 29వ పాయింట్లో